హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ సీజన్ తో మీ ముందుకు వచ్చేసాను. అదే డార్క్. మరి ఈ డార్క్ కి సంబంధించిన 3 సీజన్ల గురించి ఈ రోజు నేను మీతో పంచుకోబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వాచ్. ఈ జర్మన్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో అత్యంత ఆసక్తికరమైన రహస్యమైన సైఫై డ్రామాలలో ఒకటి. ఈ సీజన్ లో టైం ట్రావెల్, కుటుంబ రహస్యాలు మరియు విండెన్ అనే చిన్న పట్టణంలో జరిగిన వింత సంఘటనలు ఉన్నాయి. సీజన్ 1 లో మొత్తం 10 ఎపిసోడ్లు ఉన్నాయి. మరి ప్రతి ఎపిసోడ్ కథను మరింత లోతుగా తీసుకెళ్తుంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ చాలా క్లిష్టంగా ఉంటుంది, కాబట్టి మనం దీన్ని స్టెప్ బై స్టెప్ బ్రేక్ డౌన్ చేద్దాం. విండెన్ అనే ఈ చిన్న పట్టణంలో 4 ప్రధాన కుటుంబాలు ఉన్నాయి. నెల్సన్, కాన్వాల్, డాప్లర్ మరియు టైడ్ మ్యాన్. ఈ కుటుంబాలు అన్ని ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయి. అలాగే వాటి రహస్యాలు కథలో కీలక పాత్ర పోషిస్తాయి. జోనస్ కాన్వాల్ 2019లో ఒక టీనేజర్ తండ్రి మిచెల్ ఆత్మహత్య తర్వాత మానసికంగా కుంగిపోతాడు. హన్నా కాన్వాల్ జానస్ తల్లి, మిచెల్ భార్య. అల్రిచ్ నెల్సన్ తో గతంలో సంబంధం ఉంది. అల్రిచ్ నెల్సన్ విండెన్ పోలీస్ ఆఫీసర్. 1986లో తన సోదరుడు మ్యాట్స్ అదృశ్యమవటం వల్ల గతంతో లింక్. క్యాథరీనా నెల్సన్ అల్రిచ్ భార్య, విండెన్ హై స్కూల్ ప్రిన్సిపల్. మైకేల్ నెల్సన్ అల్రిచ్ మరియు క్యాథరీనా యొక్క చిన్న కొడుకు, కథలో కీలక పాత్ర. చార్లెట్ డోప్లర్ పోలీస్ చీఫ్ మరియు విండెన్ రహస్యాల గురించి కొంత తెలుసు. నోహ్ మిస్టీరియస్ విలన్ క్లిష్టమైన ఉద్దేశాలతో. 2019లో కథ మొదలవుతుంది. జోనస్ కాన్వాల్ తన తండ్రి మిచెల్ ఆత్మహత్య తర్వాత డిప్రెషన్లో ఉంటాడు. అదే సమయంలో విండెన్లో ఇరిక్ అనే పిల్లవాడు అదృశ్యమవుతాడు. అల్రిచ్ నెల్సన్ పోలీస్ ఆఫీసర్గా ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఈ సంఘటన 1986లో అతని సోదరుడు మ్యాట్స్ అదృశ్యమైన ఘటన గుర్తు చేస్తుంది. జోనస్ మరియు అతని స్నేహితులు ఎరిక్ ను వెతకడానికి విండెన్ గుహలకు వెళ్తారు. కానీ అక్కడ మైకేల్ నెల్సన్ అదృశ్యమవుతాడు. గుహలు కథలో కీలకమని హింట్ ఇస్తుంది. ఎపిసోడ్ 2 లైస్. మనం 1986కి ఫ్లాష్ బ్యాక్లను చూస్తాం. మైకేల్ 2019 నుండి 1986కి గుహల ద్వారా టైం ట్రావెల్ చేస్తాడు. అక్కడ అతను యువ హెనా మరియు యువ అల్రిచ్ ని కలుస్తాడు. మైకేల్ తన తల్లిదండ్రులను వారి యవ్వనంలో చూస్తాడు, కానీ వారికి అతను ఎవరో తెలియదు. ఇది షాకింగ్ రివీల్. టైం ట్రావెల్ కథలో మొదటి పెద్ద ట్విస్ట్. అదే సమయంలో 2019లో అల్రిచ్ మరియు చార్లెట్ డోప్లర్ ఎరిక్ మరియు మైకేల్ అదృశ్యాలపై ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తారు. ఎపిసోడ్ 3 పాస్ట్ అండ్ ప్రెజెంట్. 1986లో మైకేల్ ని ఐనెస్ డోప్లర్ అనే నర్స్ దత్తత తీసుకుంటుంది. ఇది షాకింగ్ గా ఉంది, ఎందుకంటే ఐనెస్ జోనస్ గ్రాండ్ మదర్. 2019లో జోనస్ మరియు అతని స్నేహితులు గుహలలో ఒక సీక్రెట్ డోర్ ను కనుగొంటారు. ఇది టైం ట్రావెల్ పోర్టల్ గా ఉంటుంది. అల్రిచ్ 1986లో మ్యాట్స్ అదృశ్యం గురించి ఆధారాలు వెతుకుతూ గుహల్లోకి వెళ్తాడు. కానీ అతను కూడా 1953కి టైం ట్రావెల్ చేస్తాడు. ఈ ఎపిసోడ్ లో 33 సంవత్సరాల గ్యాప్ తో టైం ట్రావెల్ కనెక్ట్ అవుతుందని తెలుస్తుంది. ఎపిసోడ్ 4 డబుల్ లైవ్స్. 1953లో అల్రిచ్ మరియు హెల్జ్ డ్రాప్లర్ ని కలుస్తాడు. అతను మ్యాట్స్ అదృశ్యం గురించి ఏదో తెలుసుకున్నాడని భావిస్తాడు. అల్రిచ్ హల్జేని హత్య చేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ అతన్ని అరెస్ట్ చేస్తారు. 2019లో జోనస్ గుహల ద్వారా 1986కి వెళ్తాడు. అక్కడ అతను ఒక స్ట్రేంజర్ ను కలుస్తాడు. అతను జోనస్ భవిష్యత్ వెర్షన్ అని హింట్ ఇస్తాడు. నోహ్ అనే మిస్టీరియస్ పాత్ర ఎరిక్ ని ఒక టైం ట్రావెల్ ఎక్స్పెరిమెంట్ లోకి ఉపయోగిస్తున్నట్లు తెలుస్తుంది. ఎపిసోడ్ 5 ట్రూత్స్. ఈ ఎపిసోడ్ లో బిగ్గెస్ట్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. మైకేల్ 1986లో ఐనెస్ దత్తత తీసుకున్న తర్వాత మిచెల్ కాన్వాల్ గా పెరుగుతాడు, అంటే మైకేల్ జోనస్ తండ్రి. ఈ రివీల్ టైం ట్రావెల్ యొక్క రూట్ స్ట్రాప్ ను, పారాడాక్స్ ను హైలైట్ చేస్తుంది. జోనస్ ఈ సత్యాన్ని తెలుసుకొని షాక్ అవుతాడు. 2019లో హన్నా మరియు అల్రిచ్ మధ్య గత సంబంధం గురించి మరిన్ని రహస్యాలు బయటపడతాయి. ఎపిసోడ్ 6 సిక్ బోగ్. టైం ట్రావెల్ మెకానిక్స్ మరింత క్లియర్ అవుతాయి. విండెన్ గుహలలో పోర్టల్ 33 సంవత్సరాల గ్యాప్ లో పనిచేస్తుంది. నోహ్ మరియు హెల్జే డాప్లర్ టైం ట్రావెల్ ఎక్స్పెరిమెంట్స్ లో పిల్లలను ఉపయోగిస్తున్నారని తెలుస్తుంది. 1953లో అల్రిచ్ జైల్లో ఉంటాడు మరియు అతను మైకేల్ ని కనుగొనటానికి ప్రయత్నిస్తాడు. జోనస్ 1986లో మైకేల్ ని 2019కి తిరిగి తీసుకువెళ్లాలని చూస్తాడు, కానీ స్ట్రేంజర్ అతన్ని ఆపుతాడు. ఎపిసోడ్ 7 క్రాస్ రోడ్స్. జోనస్ స్ట్రేంజర్ నుండి ఒక టైం ట్రావెల్ డివైస్ గురించి తెలుసుకుంటాడు. 1953లో యువ బాడీ అదృశ్యమవుతుంది. నోహ్ దీని వెనుక ఉన్నాడని తెలుస్తుంది. 2019లో చార్లెట్ డోప్లర్ నోహ్ మరియు హెల్జే మధ్య కనెక్షన్ ను డిస్కవర్ చేస్తుంది. అల్రిచ్ జైలు నుండి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తాడు, కానీ విఫలమవుతాడు. ఎపిసోడ్ 8 యాజ్ యూ సో. 1986లో జోనస్ మరియు స్ట్రేంజర్ టైం ట్రావెల్ డివైస్ ను రిపేర్ చేయడానికి పనిచేస్తారు. నోహ్ యొక్క ఎక్స్పెరిమెంట్ వల్ల ఇరిక్ మరియు
యాషిన్ మరణిస్తారని తెలుస్తుంది. 1953లో అల్రిచ్ జైలు నుండి తప్పించుకుంటాడు, కానీ మైకేల్ని కనుగొనలేకపోతాడు. ఈ ఎపిసోడ్లో టైం లూప్ ఎలా పనిచేస్తుందో మరింత క్లియర్ అవుతుంది. ఎపిసోడ్ 9 ఎవ్రీథింగ్ ఈజ్ నౌ. కథ 3 టైమ్ లైన్స్ లో ఒకేసారి కనెక్ట్ అవుతుంది. 1953లో క్లౌడియా టైడ్మ్యాన్ టైం ట్రావెల్ గురించి తెలుసుకుంటాడు. 1986లో జోనస్ మరియు స్ట్రేంజర్ డివైస్ ను యాక్టివేట్ చేస్తారు. 2019లో చార్లెట్ మరియు పీటర్ డోప్లర్ నోహ్ యొక్క రహస్యాలను డీకోడ్ చేస్తారు. ఈ ఎపిసోడ్ లో టైం లూప్ లో అన్ని ఒకదానితోకటి కనెక్ట్ అయ్యాయని తెలుస్తుంది. ఎపిసోడ్ 10 ఆల్ఫా అండ్ ఒమేగా. ఫైనల్ ఎపిసోడ్ లో జోనస్ 2052కి టైం ట్రావెల్ చేస్తాడు. అక్కడ విండన్ ఒక డిస్టోపియన్ రూపంలో ఉంటుంది. నోహ్ మరియు క్లౌడియా మధ్య యుద్ధం గురించి తెలుస్తుంది. వారు టైం ట్రావెల్ ను కంట్రోల్ చేయడానికి పోటీ పడుతున్నారు. జోనస్ తన తండ్రి మైకేల్ మిచెల్ యొక్క ఆత్మహత్య వెనుక రహస్యాన్ని తెలుసుకుంటాడు. ఈ ఎపిసోడ్ సీజన్ 2కి ఒక కొనసాగింపు అనే ఉద్దేశంతో ముగుస్తుంది. జోనస్ 2052లో ఒక యువ అమ్మాయిని కలుస్తాడు. ఆమె ఎవరో రివీల్ కాదు. టైం ట్రావెల్ మెకానిక్స్. 33 ఇయర్స్ సైకిల్. గుహలోని పోర్టల్ 1953, 1986, 2019 మధ్య 33 సంవత్సరాల గ్యాప్ లో పనిచేస్తుంది. బూట్ స్ట్రాప్ పారాడాక్స్, మైకేల్ జోనస్ తండ్రి అవటం వంటి సంఘటనల టైం లూప్ లో లాక్ అయ్యాయి. నోహ్ వర్సెస్ క్లౌడా. టైం ట్రావెల్ ను కంట్రోల్ చేయడానికి 2 పాత్రల మధ్య యుద్ధం కీలకం. ఫేట్ వర్సెస్ ఫ్రీవిల్. టైం లూప్ లో క్యారెక్టర్స్ కు ఫ్రీవిల్ ఉందా లేదా అన్ని ఫేట్ చేత నిర్ణయించబడ్డాయా? కుటుంబ రహస్యాలు. వింటన్ కుటుంబాల మధ్య సంబంధాలు మరియు రహస్యాలు కథను డ్రైవ్ చేస్తాయి. సమయం యొక్క స్వభావం. సమయం ఒక సైకిల్ గా ఎలా పనిచేస్తుంది మరియు దాన్ని మార్చటం సాధ్యమా? డార్క్ సీజన్ 1 అనేది ఒక మైండ్ బెండింగ్ సైఫై డ్రామా. ఇది టైం ట్రావెల్, కుటుంబ డైనమిక్స్ మరియు రహస్యాలను అద్భుతంగా కలిపింది. ఈ సీజన్ మనల్ని జోనస్, మైకేల్, అల్రిచ్ మరియు ఇతర క్యారెక్టర్స్ యొక్క జర్నీలోకి తీసుకువెళ్తుంది మరియు టైం లూప్ యొక్క క్లిష్టతలను అన్రివీల్ చేస్తుంది. సీజన్ 2లో మరిన్ని రహస్యాలు బయటపడతాయి, కానీ ఈ సీజన్ ఒక పర్ఫెక్ట్ సెటప్ ఇస్తుంది. మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చిందా? ఏదైనా సీన్ గురించి మరింత డీటెయిల్గా కావాలా? కామెంట్స్లో చెప్పండి. మరియు ఈ వీడియోను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో నెక్స్ట్ సీజన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.